భూ కబ్జా నిరోధక చట్టాన్ని ఆమోదించండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు వినతి. పోలవరం మనకచలో ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయండి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అభ్యర్థన. జాతీయ రహదారుల ప్రాజెక్టుకు మంత్రి గడ్కరీతో చర్చ. ప్రజలు కాదన్న హోదాను స్పీకర్ ఇవ్వలేరు. నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాదికి ముప్పేట. జనాభా ప్రాతిపదికన ససేమిరా. దక్షిణాది పార్టీల ప్రతినిధులతో ఉమ్మడి కార్యాచరణ కమిటీ. తమిళనాట అఖిలపక్ష సమావేశంలో తీర్మానం. ఏప్రిల్ 2 నుంచి భారత్పై సుంకాల మోత. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టీకరణ. శాంతిపై రష్యా నుంచి గట్టి సంకేతాలు వచ్చాయని వెల్లడి. ఉక్రెయిన్ అదే బాటలో ఉందన్న అధ్యక్షుడు. అమెరికన్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో సుదీర్ఘంగా ప్రసంగించిన డొనాల్డ్ ట్రంప్. అమెరికా లెక్కల ప్రకారం 2024లో భారత్, ఆ దేశం మధ్య $129.2 బిలియన్ వ్యాపారం జరిగింది. ఇందులో భారత్కు అమెరికా దిగుమతుల వాటా $41.8 బిలియన్. భారత్ ఎగుమతుల వాటా $87.4 బిలియన్. మిసైళ్ల దాడికి ఈ గోడలు కూలవు. బలమైన నిర్మాణ వ్యవస్థపై ఐఐటీ మద్రాస్ ప్రతిపాదనతో ముందుకు వచ్చిన బృందం. 2015లో కేంద్ర కమిటీ సిఏపిఏ రాష్ట్రాలతో చర్చించి విద్యా హక్కు చట్టాన్ని నష్టం వాటిల్లకుండా విద్యార్థుల భవితను తీర్చిదిద్దాలని సూచించింది. దీనిపై ఒక సంఘాన్ని నియమించింది. నూతన విద్యా విధానంలో భాగంగా పౌర ప్రాథమిక విద్యను తీసుకురావడం, ప్రాథమిక చదువుల్లో గట్టి పునాది వేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. జర్మిలా డిటెన్షన్ విధానం వల్ల ఇబ్బంది ఉండదని, పరీక్షల్లో పిల్లలు మంచి ఫలితాలు సాధిస్తారనే భావనతోనే ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చి ఉండొచ్చు. కానీ ప్రస్తుత విద్యా ప్రణాళికలు ఆయా రాష్ట్రాల్లో ఎలా అమలవుతున్నది అంచనా వేయకుండా డిటెన్షన్ విధానంపై నిర్ణయం తీసుకోవడం వల్ల విద్యార్థులకు నష్టం కలిగే ప్రమాదం ఉంది. పరీక్షలో తప్పిన వారు తిరిగి 3 మాసాల్లో పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధిస్తే పై తరగతికి వెళ్లి వెసులుబాటు కల్పించారు. కానీ ఈ వ్యవధిలో విద్యార్థిని సంసిద్ధం చేయడం ఎంతవరకు సాధ్యం? పరీక్షలో ఫెయిల్ అయ్యి మళ్లీ అదే తరగతిలో కొనసాగే విద్యార్థి ఎదుర్కొనే మానసిక సంఘర్షణ అంతా ఇంతా కాదు. పరీక్షల్లో తప్పడానికి విద్యార్థి వ్యక్తిగత నైపుణ్యాలేమి, అశ్రద్ధ మాత్రమే అన్నిసార్లు కారణం కావు. ఆకలి బాధలు, కుటుంబ సమస్యలు తదితరాల వల్ల చాలామంది పిల్లలు చదువుల్లో వెనుకబడతారు. అలాంటి వారికి చేయూత అందించకుండా డిటెన్షన్ విధానం ప్రవేశపెట్టడం సమంజసం కాదు. కెనడాలోని మాంట్రియల్ నగరంలో 2022లో కుదిరిన అంతర్జాతీయ జీవ వైవిధ్య రక్షణ ఒప్పందం 2030 కల్లా 30% భూభాగంలో జీవ వైవిధ్యాన్ని సంరక్షించాలని లక్ష్యించింది. అయితే దీన్ని సాధించడానికి తన కార్యాచరణ ప్రణాళిక లేదని, ఏమంటున్నదని చాలా దేశాలు ప్రకటించనే లేదు. నేడు నవంబర్లో అజర్బైజాన్లో బాకులో వాతావరణ మార్పుల నిరోధంపై COP29 సదస్సు నిర్వహించారు. వాతావరణ మార్పుల కట్టడి కోసం పేద దేశాలకు తగినన్ని నిధులు కేటాయించడానికి బాకు సభలో సంపన్న దేశాలు ససేమిరా అన్నాయి. ఎడారీకరణ, ప్లాస్టిక్ కాలుష్య నివారణకు డిసెంబర్లో జరిగిన సంప్రదింపుల్లోనూ పురోగతి లేదు. జీవ వైవిధ్య నష్ట నివారణకు నిధులు సమీకరించడానికి గత నవంబర్లో కొలంబియాలోని కాలీ నగరంలో జరిగిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. దాంతో ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో రోమ్లో మళ్లీ జీవ వైవిధ్య సంరక్షణ సభను నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్కరణల కాలంలో జరిగిన సదస్సు 2030 వరకు జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం కోసం ఒక రోడ్ మ్యాప్ను రూపొందించింది. 140 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశానికి అమెరికా నుంచి ఎవరూ హాజరు కాలేదు. ఐరాస అంతర్జాతీయ జీవ వైవిధ్య ఒప్పందంపై అమెరికా సంతకం చేయకపోవడమే దీనికి కారణం. బ్రిక్స్ దేశాల తరఫున బ్రెజిల్ వకాల్తా పుచ్చుకుంది. 2026లో ఆర్మేనియాలో జరిగే మరో సభలో సమీక్షిస్తారు. జీవ వైవిధ్య పరిరక్షణ ఇంతవరకు సాధించిన పురోగతిని 2026లో ఆర్మేనియాలో జరిగే సభలో సమీక్షిస్తారు. జీవ వైవిధ్యాన్ని రక్షించడానికి తానేం చేయదలిచింది తెలుపుతూ ప్రతి దేశం కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని గతంలో నిర్ణయించారు. రోమ్ సభలో బ్రిటన్ ఆ పని చేసింది. దాంతో ఇంతవరకు 150 దేశాలు తమ ప్రణాళికను సమర్పించాల్సి ఉంది. ఈ ఏడాది బ్రెజిల్లో వాతావరణ మార్పులపై అంతర్జాతీయ సభ జరగనుంది. దాని స్ఫూర్తితో జీవ వైవిధ్య రక్షణ, వాతావరణ మార్పుల నిరోధం చెట్టాపట్టాలుగా సాగితేనే మానవాళి భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. భారత్ నుంచి అమెరికాకు ముత్యాలు, రంగురాళ్లు, ఔషధాలు, ఆహారోత్పత్తి. అమెరికా నుంచి భారత్కు విద్యుత్ మిషనరీ కాగితాలు, అణు రియాక్టర్లు, యంత్రాలు, ఖనిజ ఇంధనాలు, చమురు, లెన్సులు, మైక్రోస్కోపులు, వైద్య పరికరాలు. అమ్మకానికి ఎఫ్బిఐ ప్రధాన కార్యాలయ భవనం, న్యాయ విభాగ భవంతి కూడా. 443 ఆస్తుల జాబితా విడుదల చేసిన ట్రంప్ యంత్రాంగం. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్గా 13 ఏళ్ల బాలుడు డీజే డానియల్. ట్రంప్ అనూహ్య ప్రకటన. రక్షణ పరిశోధనలో భారత్ దూకుడు. డిఫెన్స్ ఉత్పత్తుల ఎగుమతిలో దూసుకుపోతున్నాం. డిఆర్డీఓ మాజీ చీఫ్ రక్షణ సలహాదారు
డాక్టర్ అవినాష్ చందర్ పరిశోధనలకు ఊతమిచ్చేలా నూతన విద్యా విధానం. 1989 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ సగానికి పైగా స్థానాలు కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితమైంది. వీపీ సింగ్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం 1990లో ఆదేశించే వరకు నిందితులపై కేసులు లేవు, దర్యాప్తు లేదు. అంతవరకు మన దేశంలో ఎవరికీ పెద్దగా తెలియని స్వీడన్ రేడియో 1980లో బోఫోర్స్ శతఘ్నుల కొనుగోలులో ముడుపులు చేతులు మారాయని తొలిసారి వెల్లడించినప్పుడు మన దేశంలో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. అటు స్వీడన్లోనూ ప్రపంచంలో కలిగించాయి. ఈ స్కామ్లో మన రాజకీయ నాయకులు, రక్షణ అధికారులతో పాటు కొందరు విదేశీయులు పీకల్లోతు మునిగారని వెల్లడైంది. స్వీడన్ ఆయుధాల సంస్థ ఏబీ బోఫోర్స్ నుంచి 155 mm శతఘ్నుల కొనుగోలు చేయడానికి 1,437 కోట్లతో ఒప్పందం కుదరగా అందులో 64 కోట్లు చేతులు మారాయన్నది ప్రధాన ఆరోపణ. ఇందులో ఇటలీ వ్యాపారవేత్త అటావియో కత్రోచి, బోఫోర్స్కు ఏజెంట్గా వ్యవహరించిన విన్సెంతా, పారిశ్రామికవేత్తలు హిందూజా సోదరుల పేర్లు వెల్లడయ్యాయి. ది హిందూ దినపత్రిక జర్నలిస్టు చిత్రా సుబ్రహ్మణ్యం ఈ కుంభకోణంపై వరుసపెట్టి రాసిన కథనాల పరంపరతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. దీనికి తోడు బోఫోర్స్ సంస్థ ఎండీ మార్టిన్ ఆర్డర్బో రాసుకున్న డైరీలోని అంశాలు సైతం బట్టబయలయ్యాయి.